నగరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒక రోజు ముందే లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పంపిణీ చేశారు. 31వ డివిజన్లోని బొమ్మగుంటలోని ఎన్సీబీ కాలనీలో మంగళవారం ఉదయం పింఛన్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య నేతృత్వంలో పింఛన్ల పంపిణీ జరిగింది. తిరుపతిలో 18,907 మంది పెన్షనర్లకు 8,25,00,000 నగదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ప్రతి నెల 1వ తేదీనే పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని ఆయన చెప్పారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. నూతన సంవత్సర కానుకగా ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలుకు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. సూపర్ 6లోని అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఆయన చెప్పారు. వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం వైసీపీ నాయకులు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్లు సీకే రేవతి, కల్పనా యాదవ్, వరికుంట్ల నారాయణ, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్, ఆముదాల తులసి తదితరులు పాల్గొన్నారు. ఆమె ఇచ్చేది అది యాడికి ముందర చెప్పు భీష్మ ఎంతమ్మా ఇస్తాడు మీకు నెలకు? ఎవరు ఇచ్చేది? నోట్ చేసుకొని మీరు కూడా పట్టుకున్నాను. ఓకే ఎంత తెలుసుకో. 3,500 ఏమంది చూడు. 3,500 4,000 ఎవరు ఇస్తాడు? ప్రజలందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఎన్డీఏ కూటమి చేపట్టినప్పటి నుంచి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఇటు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి రెండు కళ్ళుగా చూసి ఈరోజు రాష్ట్రంలో 6 నెలల కాలంలోనే ఎన్నో విప్లవాత్మకమైన
ప్రయోగాలు చేసి అన్నిటికీ సంసిద్ధత అయి ఈరోజు ఒక పక్క అమరావతి నిర్మాణము, ఇంకో పక్క పోలవరం నిర్మాణము, ఇంకో పక్క ఐటీ కారిడార్లు, ఇంకో పక్క ఇండస్ట్రీస్, ఇంకో పక్క అభివృద్ధి, సంక్షేమం, సూపర్ 6లో భాగంగా ఇప్పటి వరకు ఇచ్చిన పెన్షన్ పథకాలు, మన అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. రాబోయే ఉగాదికి కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యాలు కూడా కల్పించే సౌకర్యం కూడా చేస్తామనేసి నూతన సంవత్సర శుభాకాంక్షలుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు. ఈ 3 నెలల నుంచి 2 నెలల నుంచి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమి చేయలేదు అనేసి ధర్నాలు మొదలు పెడుతున్నారు. మీరు ఏమి చేశారు, ఏమి సాధించారు, రోజుకు ఒక కుంభకోణం రైల్వేకి వస్తూ ఉంటే దానిపైన మీరు ఆలోచించుకోకుండా ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలి, అభివృద్ధికి సహకరించండి. ప్రజలందరూ కూడా ఈరోజు సహకరిస్తున్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలోనే 18,907 మందికి దాదాపు 8,25,75,500 రూపాయలు ఈ పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు రేపు జనవరి 1 సెలవు రోజు కాబట్టి ముందు రోజే ఈరోజు ఆలోచించి ముఖ్యమంత్రి జనవరి 1కు అందరికీ అవసరాలు ఉంటాయనేసి సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందు రోజే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, పెన్షన్ కార్యక్రమాన్ని అందరికీ అందించేలాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతిలో కూడా అందరు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు మేము కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో భాగంలో కూడా భాగస్వాములు అయినామనేసి కూడా తెలియజేసుకుంటూ అది మరొకసారి తిరుపతి నగర వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎవరైతే పెన్షన్ వారు ఉన్నారో అందరికీ కూడా ఒక శుభవార్త అందిస్తూ మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఈ రోజునే చాలామందికి అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా చెప్పినట్టు చేస్తూ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తూ ఈరోజు తిరుపతి నగరంలో దాదాపు 8 కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే భర్తను కోల్పోయి వాళ్ళ భర్త పెన్షన్ తీసుకునే విధంగా కూడా ఈరోజు తిరుపతి నగరంలో కొత్త పెన్షన్ కూడా 8 ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మరి ఈరోజు ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.